అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం 19వ రోజు. అభ్యసన ఫలితాలు. చ, డ, గ, ట ఒత్తులను అవగాహన చేసుకుని గుర్తించగలరు. పై అక్షరాల ఒత్తు పదాలను చదవగలరు, రాయగలరు. కృత్యం 1. కింది చిత్రాల గురించి మాట్లాడించండి అని ఉంది కదా పిల్లలు. ఇక్కడ ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే ఆ అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. చూడండి, చ, డ, గ, ట. నిచ్చెన చే కింద చా ఒత్తు. గొడ్డలి డా కింద డా ఒత్తు. మొగ్గ గా కింద గా ఒత్తు. పుట్ట టా కింద టా ఒత్తు. చెట్టు టు కింద టా ఒత్తు. ఈ విధంగా ద్విత్వాక్షర పదాలు చదవాలి. కృత్యం 2. చదవండి, పలికించండి. కొన్ని ద్విత్వాక్షర పదాలు ఇచ్చారు, చూడండి పిల్లలు, చదువుదాం. గడ్డ, అత్త, మొగ్గ, అన్న, అక్క. వడ్డీ, వడ్డానం, విడ్డూరం, బత్తాయి, మచ్చ, గడ్డ పెరుగు, చిచ్చుబుడ్డి, పూల గుత్తి, అద్దె ఇల్లు, ముద్దబంతి, పెన్నా నది, నెమలి కన్ను, పున్నమి వెన్నెల, ఉప్పుల కుప్ప, అట్టముక్క. కృత్యం 3. వాక్యాలు చదివించండి. ద్విత్వాక్షరాలకు 0 చుట్టించండి. నేను ఇక్కడ గీత గీసాను పిల్లలు, మీరు 0 చుట్టండి. అవని అట్ట మీద బొమ్మ చూసి పిల్లి మొగ్గ వెయ్యబోయింది. అచ్చు అలాగే చెయ్యటం రాక సిగ్గుపడింది. అడ్డమైన అలవాటు మంచివి కాదని అమ్మ చెప్పింది. అమ్మ మాట విని అవని బుద్ధి తెచ్చుకుని చక్కగా ఉంది. అత్త చెత్త ఎత్తి కుప్పగా పోసింది. అమ్మ కమ్మని పచ్చడి చేసింది. అవ్వ బువ్వ పెట్టింది. ఈ విధంగా 19వ రోజు సంసిద్ధ కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు. ఇక్కడ ఉక్త లేఖనం చెప్తే మీరు పదాలు రాయాలి.